ఈ సైన్స్ కథ శీర్షిక 'యురేనియం మర్మం బయటపడింది.' ఎలా పడింది? దాని పరమాణువు 2 ముక్కలైనప్పుడు. ఆ కథేమిటో తెలుసుకుందాం. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్వారెజ్ 1939వ సంవత్సరం జనవరిలో ఒకరోజు ఉదయం మంగలి షాపులో క్షవరం చేయించుకుంటూ న్యూస్ పేపర్ పేజీలు తిరగేస్తున్నాడు. 2 చేతులతో పేపర్ తెరిచి పట్టుకున్నవాడల్లా ఉన్నట్టుండి గబుక్కున కుర్చీలోంచి లేచిపోయి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మంగళ షాపు గడప దాటి రోడ్డు మీదకే వెళ్ళిపోయాడు. క్షవరకునికి ఆ షాపులో ఉన్నవారికి సంగతేమిటో తెలియక నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆల్వరెజ్ పరుగులాంటి నడకతో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని తన ప్రయోగశాలలోకి అడుగుపెట్టాడు. అతని మెడ చుట్టూ చుట్టపెట్టి ఉన్న తువ్వాలు అలాగే ఉంది. క్షవరం ఒకవైపే చేసి ఉంది. తువ్వాలు మీద, మెడ మీద, చేతుల మీద వెంట్రుకలు రాలినవి రాలినట్టే ఉన్నాయి. ఈ అవతారాన్ని చూసిన అతని సహాధ్యాయులు ఆశ్చర్యంగా "అదేమిటి అలా వచ్చేశావు? ఏం జరిగింది?" అని అడిగి అడగకుండానే తెరచి పట్టుకున్న న్యూస్ పేపర్ పేజీలోని "యురేనియం పరమాణువు 2 ముక్కలైంది" అన్న వార్తా శీర్షికను చూపించాడు. ప్రయోగశాలలో ఒకటే కోలాహలం. అందరూ యురేనియం పరమాణు కేంద్రక విచ్ఛితి గురించిన కబుర్లలో పడిపోయారు. అందరి ఆలోచనలు యురేనియం చుట్టూ తిరగడం ప్రారంభించాయి. క్షవరం చేయించుకుంటూ సగంలోనే లేచి ప్రయోగశాలకి వచ్చేసిన ఆల్వరెజ్ని చూడగానే ముందు వారికి అసందర్భంగా తోచినా యురేనియం గురించిన వార్త వినగానే ఆ సంగతిని అందరూ మర్చిపోయారు. ఆ వార్త, ఆ సందర్భం అటువంటివి. యురేనియం పరమాణు కేంద్రక విచ్ఛిత్తి అంటే న్యూక్లియర్ ఫిషన్ చాలా కీలకమైన వైజ్ఞానిక అంశం. 1945లో హిరోషిమా మీద ప్రయోగించిన పరమాణు బాంబు విస్ఫోటనంలో యురేనియం 235 పరమాణు గర్భంలో ఉన్న శక్తిని వెలికితీయడమైంది. మళ్ళీ అదే కేంద్రక విచ్ఛిత్తి చర్య పరమాణు రియాక్టర్లలో కేంద్రక శక్తి నుండి విద్యుత్ శక్తి ఉత్పాదనకు అవకాశాన్నిచ్చింది. ఒకే కేంద్రక చర్యను ఇటు వినాశానికి, అటు శాంతియుత సత్ప్రయోజనానికి కూడా ఉపయోగపడేలా శాస్త్రజ్ఞులు 2 విధాలా మలుచుకోగలిగారు. కేంద్రక విచ్ఛిత్తి చర్యపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించగలిగారు. ఈ అసాధారణ విజయానికి ముందు యురేనియంకి ఓ 150 సంవత్సరాల చరిత్ర ఉంది మరి. 1781లో బ్రిటిష్ ఖగోళ శాస్త్రజ్ఞుడు సౌర కుటుంబంలో 7వ గ్రహం అయిన యురేనస్ని కనుగొన్నాడు. ఈ వార్త ఆనాటి సమాజపు అన్ని వర్గాలలోనూ విశేషంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ సరికొత్త గ్రహాన్ని చూసి క్లాప్రాత్ ఆకర్షితుడయ్యాడు. జర్మనీకి చెందిన ప్రతిభావంతుడైన ఈ రసాయన విశ్లేషకుడు 1789లో పిచ్ బ్లెండ్ ఖనిజం నుండి ఒక నల్లని పదార్థాన్ని పొంది అది సరికొత్త లోహ పదార్థమని భ్రమపడి దానికి యురేనిట్ అని పేరు పెట్టాడు. పిచ్ బ్లెండ్ ఖనిజంలో సరికొత్త లోహం ఉండడం ఖాయమే, కానీ అతను పొందినది లోహం కాదు, లోహ ఆక్సైడుని పొందితే దానినే లోహం అనుకున్నాడు. ఒక సంవత్సరం తిరిగేసరికల్లా అతను ఆ లోహం పేరును యురేనియంగా మార్చాడు. 18వ శతాబ్దం చివరికి వచ్చేసరికి యురేనియం నైట్రేట్, సల్ఫేట్, ఫార్మేట్, ఎసిటేట్ లవణాలను తయారు చేశాడు. యురేనియంని మూలక స్థితిలో పొందటానికి మరో 50 సంవత్సరాలు పట్టింది. 1841లో ఫ్రెంచి రసాయనికుడు పెలిగాట్ యురేనియం టెట్రాక్లోరైడ్ను పొటాషియంతో క్షయకరణం చేసి అసలైన లోహాన్ని తయారు చేశాడు. పరిశుద్ధ లోహాన్ని తయారు చేయడానికి ఈ పద్ధతే ఇప్పుడు కూడా వాడుకలో ఉంది. యురేనియం వెండిలా తెల్లగా ఉండే ద్యుతిమాన లోహం. ఈ లోహపు ఉపరితలం గాలిలో సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ఆక్సీకరణం చెందటం వల్ల లేత పసుపు వర్ణం ఏర్పడి తరువాత కాంతిహీన ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది. యురేనియం లోహానికి ఉన్న రసాయనిక ధర్మాలు, యాంత్రిక ధర్మాలు ఆనాటి శాస్త్రజ్ఞులను గాని, ఇంజనీర్లను గాని ఆకర్షించలేదు. పారిశ్రామిక ప్రపంచం ఈ లోహం పట్ల ఉదాసీనంగా ఉండిపోయింది.
బొహీమియాలోని గాజు పనివారు, సక్సోనియాకి చెందిన పింగాణీ పనివారు యురేనియం ఆక్సైడులను అందమైన పసుపు ఆకుపచ్చ, వెల్వెట్లా మెరిసే నల్లని రంగుల కోసం వాడుకుంటూ ఉండేవారు. ఇటలీలోని నేపుల్స్‌లో దొరికిన ఒక పసుపుపచ్చని గాజులో 1 కంటే ఎక్కువ శాతమే యురేనియం ఆక్సైడ్ ఉందని, అది 79 ఏడీ కంటే కూడా పూర్వకాలానికే చెందినదని తెలియడంతో, యురేనియం లవణాల, ఆక్సైడుల వాడకం చాలా ప్రాచీనమైనదని నిర్ధారణ అయింది. అంతకు మించి వేరే ఏ రకమైన వినియోగం అప్పట్లో ఈ లోహానికి ఉండేది కాదు. ఆనాటి శాస్త్రజ్ఞులు యురేనియం పరమాణు భారాన్ని 120గా లెక్కకట్టారు. మెండలీఫ్ ఆ పరమాణు భారానికి, అది ప్రదర్శిస్తున్న ధర్మాలకి పొత్తు కుదరటం లేదు కనుక, పరమాణు భారం సుమారుగా 240 ఉండాలి అని చెబుతూ, దీనిని తన ఆవర్తన పట్టికలో చిట్ట చివరి గడిలో ఉంచాడు. ఈనాడు మనందరికీ 92వ మూలకమైన యురేనియం పరమాణు భారం 238.03గా నిర్ధారించడమైందని తెలుసు. రష్యన్ రసాయనికుడు, రసాయన శాస్త్ర పితామహుడు అయిన మెండలీవ్ అంచనాలు తిరుగులేనివి. ఈయన 1872లోనే యురేనియంకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఊహించగలిగాడు. ఆయన ఏమన్నాడంటే, మనం ఇంతదాకా ఎరిగిన మూలకాలన్నింటికంటే యురేనియం బరువైనది. ఇది గమనించాల్సిన విషయము. యురేనియంలో అత్యధిక ద్రవ్యరాశి కేంద్రీకృతమై ఉంది. ఈ అధిక ద్రవ్యరాశి యురేనియంకి కొన్ని అసాధారణ ధర్మాలను కలగజేయడానికి తప్పకుండా కారణమవుతుంది. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే యురేనియం ముడి పదార్థాల అధ్యయనాలు నూతన విషయ ఆవిష్కరణలకి దారి తీస్తాయని నా విశ్వాసం. పరిశోధనకే శాస్త్రీయ విషయాంశాల వేటలో ఉన్నవారికి వారి దృష్టిని యురేనియం సమ్మేళనాల మీదకు సారించమని నేను నిస్సంకోచంగా సిఫార్సు చేస్తున్నాను అన్నాడాయన. అద్భుతమైన ఈ జోస్యాన్ని 25 ఏళ్ల తరువాత 1896లో ఫ్రెంచ్ భౌతిక శాస్త్రజ్ఞుడు బెకరెల్ నిజం చేశాడు. అతను కనుగొన్న రేడియో ధార్మికత యురేనియం లోహ కథకి కొత్త మలుపునిచ్చింది. ఈ మలుపు దగ్గర యురేనియం 20వ శతాబ్దపు సరికొత్త ఇంధనంగా రూపుదిద్దుకోవడానికి బీజం నాటుకుంది. ఇది బెకరెల్ ఊహించని మలుపు. ఒకానొక శాస్త్రీయ విషయంపై నిర్విరామంగా కృషి చేస్తున్నప్పుడు అనుకోకుండా ఊహించలేని సరికొత్త విషయాలు కాకతాళీయంగా బయటపడటం విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో జరుగుతూ ఉంటుంది. యురేనియం విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. బెకరెల్ స్ఫురదీప్తికి అంటే ఫాస్ఫారెసెన్స్కి, ఎక్స్ కిరణాలకి గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తూ పొటాషియం యురనైల్ సల్ఫేట్ను ఒకరోజు తన ప్రయోగశాలకు శాంపిల్గా తీసుకున్నాడు. ఒక లోహ నమూనా మీద యురేనియం లవణాన్ని పరిచి నల్లని కాగితంలో చుట్టబెట్టి ఉంచిన ఛాయాచిత్ర పలకంపై అంటే ఫోటోగ్రఫిక్ ప్లేట్పై ఉంచి ఎర్రని ఎండలో పెట్టాడు. ఈ విధంగా చేస్తే స్ఫురదీప్తి ఎక్కువ తీవ్రంగా ఉంటుందని భావించాడు. ఛాయాచిత్ర ఫలకాన్ని డెవలప్ చేసి చూస్తే ఒక స్పష్టమైన ఆకారంలో ఉన్న ఓ మాదిరి అంటే ఒక ప్యాటర్న్ దాని మీద ఏర్పడి ఉంది. అసలు చేస్తున్న ప్రయోగం కన్నా ఈ అద్భుతానికి అతను ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. ప్రయోగాన్ని మళ్ళీ మళ్ళీ చేసి చూశాడు. ప్రతిసారి ఫలితం అలాగే వచ్చింది. చివరికి 1896 ఫిబ్రవరి 24న ఆయన ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఈ విధంగా తన పరిశీలనను తెలియజేశాడు. స్ఫురదీప్తినిచ్చే యురనైల్ పొటాషియం డబుల్ సల్ఫేట్ను కాంతిలో ఉంచినప్పుడు అది కంటికి కనిపించని వికిరణాన్ని ఉద్గారం చేసింది. ఈ వికిరణం నల్లని అపారదర్శక కాగితం గుండా ప్రసరించి ఛాయాచిత్ర ఫలకాన్ని నల్లబరిచింది అని చెప్పాడు. మరో 2 రోజులు గడిచాయి. బెకరెల్ ప్రయోగాలను కొనసాగించడానికి ప్రయోగశాలకు వచ్చాడు. అతని మీద పగపట్టినట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకొచ్చాయి. ఉత్సాహం అంతా నీళ్లు కారిపోగా ఉస్సురనుకుంటూ నమూనా ఛాయాచిత్ర ఫలకాలని, కొన్ని యురేనియం లవణ శాంపిళ్లని మేజాబల్ల సొరుగులో పడేసి తలుపులు మూసేసి వెళ్ళిపోయాడు. చాలా రోజుల పాటు అవి సొరుగులో అలా ఉండిపోయాయి. మార్చి 1వ తేదీన ఆకాశంలో మబ్బులన్నీ విడిపోయి సూర్యుడు ఎర్రగా పొడుచుకొచ్చాడు. బెకరెల్ హడావిడిగా ప్రయోగశాలకు చేరుకున్నాడు. ఛాయాచిత్ర ఫలకాలను ఎండలో పెట్టాలి కదా. అతను ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఎండలో వాటిని పెట్టే ముందు ఒకసారి డెవలప్ చేసి చూడడం సమంజసం అనుకున్నాడు. ఇంతకాలం అవి చీకటిలోనే ఉన్నాయి. అయినప్పటికీ బెకరెల్ తన పరిశోధన ఖచ్చితత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి వాటిని డెవలప్ చేసి చూశాడు. అతను ఊహించని ఫలితం వచ్చింది.
ఫలకాలు ప్రభావితమై ఉన్నాయి. మూసి ఉంచిన సొరుగులోకి కాంతి చొరబడేటందుకు అవకాశం లేదు. వాటి పక్క యురేనియం లవణం తప్ప మరేదీ లేదు. దీనిని బట్టి ఛాయాచిత్ర ఫలకం నల్లబడడానికి స్ఫురదీప్తికి ఏమీ సంబంధం లేదని తేలిపోయింది. యురేనియం లవణం తనకు తానుగా స్వచ్ఛందంగా వికిరణాన్ని ఉద్గారం చేస్తూ ఉండాలి. ఆ వికిరణమే ఛాయాచిత్ర ఫలకాన్ని నల్లబడిచి ఉండాలి. బెకరెల్ తన ప్రయోగాన్ని ఇతర యురేనియం లవణాలతో కూడా చేసి చూశాడు. ప్రతిసారి అదే ఫలితం వచ్చింది. అదృశ్య స్ఫురదీప్తి వంటి ధర్మాన్ని ప్రదర్శించగలిగే మొట్టమొదటి లోహం యురేనియం అనే నిర్ధారణకు బెకరెల్ వచ్చాడు. ఆ తర్వాత అతను యురేనియం లోహం ఉద్గారించే వికిరణం యురేనియం లవణం ఉద్గారించే వికిరణం కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని కూడా పరిశీలించి చెప్పాడు. ఈ వికిరణాన్ని బెకరెల్ వికిరణం, బెకరెల్ రేడియేషన్ అని అంటున్నాం. ఇదే రేడియోధార్మిక వికిరణంగా తర్వాత మేడం క్యూరీ పేరు పెట్టింది. ఒకసారి మళ్ళీ కథలోకి వెళ్దాం. యురేనియం పట్ల అంతా ఉదాసీనంగా ఉన్నారు కదా ఇంతకాలం. ఈ విషయం తెలిసాక శాస్త్రజ్ఞులందరూ ఒక్కసారిగా యురేనియం పట్ల ఆకర్షితులైపోయారు. క్యూరీ దంపతులు బెకరెల్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక పరికరాన్ని రూపొందించి దానితో రకరకాల యురేనియం ఖనిజాలలో, లవణాలలో ఈ వికిరణాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. వారి పరిశోధనకి కనీసపు సదుపాయాలు కూడా పాపం లేవు. ప్యారిస్లో ఒక భవన ప్రాంగణంలోనున్న పాడుబడ్డ కర్ర షెడ్డులో పరిశోధన ప్రారంభించారు ఈ దంపతులు. మేరీ క్యూరీ తన డైరీలో వారు ప్రయోగాలు చేసినప్పుడు పడ్డ అవస్థలని ఇలా రాసుకుంది. ఇది ఒక కర్ర బ్యారక్. దీని నేల సరిగ్గా లేదు, కప్పు అంతే. వర్షం వస్తే కారుతుంది. ఏవో కొన్ని కర్ర బెంచీలు, ఇనప స్టవ్వు, ఇది ఎప్పుడూ సరిపడినంత వేడిని ఇవ్వనివ్వదు. ఒక బ్లాక్ బోర్డు ఉన్నాయి. ఇంతకు మించి వేరే మరే సామాను ఇందులో లేదు. బ్లాక్ బోర్డుని వాడడానికి పెర్రీ చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ప్రయోగంలో వెలువడే విషవాయువులు పైకి పోవడానికి ఏర్పాటు లేదు. వాతావరణం అనుకూలంగా ఉంటే ప్రయోగాలను ఆరుబయట చేసుకోవాలి. ఒక్కోసారి ఈ బ్యారక్లో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉంటుంది అని రాసుకుంది. ఈ దంపతులు చేయాలనుకున్న ప్రయోగాలకు కావలసిన రసాయనాలన్నింటినీ సమకూర్చుకోగలడం కూడా పెద్ద సమస్యే. యురేనియం ఖనిజం చాలా ఖరీదైనది. క్యూరీ దంపతులే కాదు, ఏ శాస్త్రజ్ఞుడికి తన పైకంతో యురేనియంని కొనుక్కునే తాహత్తు ఉండదు. క్యూరీ దంపతులు ఆస్ట్రియన్ ప్రభుత్వాన్ని తక్కువ ధరకి యురేనియం లవణాలను పరిశ్రమల నుండి ఇప్పించమని అర్థించారు. ఆస్ట్రియాలో గాజు, పింగాణీ పరిశ్రమలలో వర్ణదాలుగా యురేనియం లవణాలను వాడేవారు. ఆ పరిశ్రమలోని యురేనియం లవణ వ్యర్థాలను క్యూరీ ప్రయోగశాలకు సరఫరా అయ్యాయి. యురేనియం ప్రదర్శిస్తున్న స్వచ్ఛంద వికిరణ ఉద్గారానికి క్యూరీ రేడియోధార్మికత అని పేరు పెట్టింది. ఆమె పట్టిన పట్టు విడవకుండా అకుంఠిత దీక్షతో దొరికిన ప్రతి యురేనియం లవణాన్ని రేడియోధార్మికత ధర్మం కోసం శోధించింది. బొహిమియా నుండి వచ్చిన చాల్కోలైట్, పిచ్ బ్లెండ్ ఖనిజాలు రేడియోధార్మికతను ప్రదర్శించడంలో యురేనియం లోహం కంటే అనేక రెట్లు ఎక్కువ శక్తివంతమైనవని కనుక్కుంది. అందుచేత ఈ ఖనిజంలో యురేనియం కంటే ఎక్కువ రేడియోధార్మికతను ప్రదర్శించే పదార్థాలు ఉండవచ్చునని ఊహించి పొలోనియం, రేడియం అనే 2 సరికొత్త రేడియోధార్మిక మూలకాలను 1898లో ఆమె కనిపెట్టింది. ఈ మూలకాల స్వచ్ఛంద ఉద్గారానికి రేడియోధార్మికత అనే పేరు స్థిరపడింది.